మరి కొద్ది నిమిషాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అయి హెలిప్యాడ్ నుంచి నేరుగా సభకు వస్తారు. కాబట్టి ఒక్క 10 నిమిషాలు మంచి సాంగ్ అయినా మా వాళ్ళకి. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుల గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండలు కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. తెచ్చిండు ప్రభుత్వం, చిండుర పథకం పంటకు తెచ్చిండు. మారింది పల్లె బతుకుల తీరు, రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో. అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో, మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండలకు కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పులకరించిపోతున్నటువంటి పలమనేరు ఆ వరుణదేవుడు కూడా కరుణించాడు అంటే జరగబోయే 13వ ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే సంకేతాన్ని ఆ వరుణదేవుడు పలమనేరుకు పంపించాడు. 5 నిమిషాల్లో జగనన్న సభలోకి వస్తున్నాడు. జగనన్న 5 నిమిషాల్లోకి సభలోకి వస్తున్నాడు. ఇప్పుడే గుండుబాయి దగ్గర వస్తున్నాడు. గుండుబాయి దాటి ముందుకు వస్తున్నాడు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను.
song mixed by DJ Praveen from Parchuru. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు This song mixed by DJ Praveen. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను రాజన్న పాలన రావాలి రైతుని రాజును చేసే భరోసా రావాలి ఆరోగ్యశ్రీ మన జగనన్న వస్తున్నాడు వస్తున్నాడు జగనన్న జగనన్న వచ్చేసాడు అంబేద్కర్ సర్కిల్ లోకి వచ్చేసాడు వస్తున్నాడు అన్న This song mixed by DJ Praveen. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను వడ్డీ లేని రుణాలు వైఎస్ఆర్ వరాలు వృద్ధాప్య పింఛన్లు వితంతులు పింఛన్లు ఉచిత విద్యుత్తు వైఎస్ఆర్ అభివృద్ధి పులి వచ్చేసింది సంపూర్ణ మద్యపాన అంబేద్కర్ సర్కిల్ లోకి వచ్చాడు ఈ జగనన్న భరోసా సంపూర్ణ ఈ రోజు మద్యపానం అమ్మలక్కల అలమనేరు భరోసా అన్ని రావాలంటే సంకేతాలు ఈ ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి This song mixed by DJ Praveen. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను This song mixed by DJ Praveen. దేశంలో తాపానికి ఫ్యాను గాలి దయచేసి సమన్వయం పాటించండి ఫ్యాను గాలి దయచేసి అందిస్తున్నాడు ఓటేయాలి ఎవరు చేసుకోవద్దండి అన్ని కాలం అన్న వచ్చేసాడు అన్న రావాలి అక్క చెల్లి రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి This song mixed by DJ Praveen from Parchuru. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను This song mixed by DJ Praveen from Parchuru. ఒక 5 నిమిషాలు నేను ప్రసంగిస్తాను ఈ రోజు వర్షం కూడా భయంకరమైన వర్షంలో కూడా కట్టు కథలని మీ అభిమానానికి నేను ఫిదా అయి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈ రోజు ఈ పలమనేరు పట్టణంలో గడిచిన 5 సంవత్సరాలు జగనన్న మార్క్ ఏమనేది మనం చూపించాం. ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు 70% రోడ్లు పూర్తి చేశాం. 30% రోడ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యుల వల్ల ఆగిపోయినటువంటి మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు అభివృద్ధి ఎక్కడా, అభివృద్ధి లేదు, అభివృద్ధి కళ్ళకు కనిపించలేదు అనుకుంటే మీకందరికీ కూడా అభివృద్ధి ఏమి అని కావాలంటే ప్రతి గ్రామంకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టండి. ప్రభుత్వ పాఠశాలల్లో అడుగు పెడితే అభివృద్ధి అనేది నాడు నేడు ద్వారా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో మీకు కనిపిస్తుందని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు
ఆర్బీకే సెంటర్లు, బల్క్ మిల్క్ సెంటర్లు, అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. నేను ఈ రోజు అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించారు. దాంట్లో మన పలమనేరు వాసులకు కూడా, మనకు ఓటు వేయని వారికి కూడా ఉద్యోగం వచ్చిందా లేదా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మిమ్మల్ని. వచ్చిందా లేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. ఈ రోజు నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పలమనేరుకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు నేను అడుగుతా ఉన్నా. ఒక్కటైనా తీసుకొచ్చావా? మంత్రిగా ఉంటూ తన స్వార్థం కోసం గండ్రాజుపల్లిలో ఉన్నటువంటి సెజ్ లో ఉన్నటువంటి ఎన్నో ఎకరాలు నువ్వు నీ బంధువులకి ఇప్పించలేదా, రాసుకోలేదా మీరు అడుగుతా ఉన్నా. నేను నిజాలు కావాలంటే నేను ఆధారాలతో సహా ఈరోజు చూపిస్తా. ఎందుకంటే నువ్వు పరిశ్రమ పేరు తీసుకొని పరిశ్రమల పేరుతో తీసుకున్నటువంటి భూములన్నీ ఏమయ్యాయి? నువ్వు ఈ రోజు షెడ్ వేసుకొని టీడీపీ కార్యక్రమాలకు వాడుకుంటున్నావు. ఈ రోజు నువ్వు మంత్రిగా ఉండి నువ్వు అలర్ట్ చేసుకున్నటువంటి 4 ఎకరాల భూమి, ఆ భూమిలో ఏదైనా ఫ్యాక్టరీ పెట్టావా? ఏదైనా పరిశ్రమ పెట్టి మన ప్రాంతం వాళ్ళకి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా నేను. ఇచ్చావా? అదే విధంగా మీరందరూ కూడా గమనించాలి. ఆయన మన పార్టీలో గెలిచిన తర్వాత, ఆ పార్టీలోకి పోయి మంత్రి అయిన తర్వాత పెద్ద ఘనకార్యం సాధించారు. అది ఏమి అంటే గండ్రాజుపల్లిలో ఏపీఐఐసి ల్యాండ్స్, ఏదైతే ఏపీఐఐసి ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం 2003-04లో అక్వైర్ చేసుకుంటే ఈయన వీళ్ళ బంధువులు 2008లో కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేసి ఆయనతో పాటు ఎంతో మంది కేసులు వేశారు. ఆ రోజు ఈయన 2018లో పార్టీ మారి మంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ కి లెటర్ రాశాడు. గవర్నమెంట్ కి లెటర్ రాసి ఈ భూమి మాకొద్దు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ దగ్గర రికమెండ్ చేయించుకున్నటువంటి డాక్యుమెంట్ ఇది. ఆ డాక్యుమెంట్ ద్వారా ఎవరైనా ఒక్కసారి భూమి ప్రభుత్వం తీసుకోవాలి అనుకున్న తర్వాత ఏ ప్రభుత్వమైనా వద్దంటుందా? చుట్టుపక్కల అభివృద్ధి చేశారు, వీళ్ళ భూమి మాత్రమే వద్దని చెప్తుందా ఎక్కడైనా ప్రభుత్వం? వీళ్ళ స్వార్థాల కోసం ఈ రోజు 7 ఎకరాల 13 సెంట్లు నువ్వు ప్రలోభాలు పెట్టి మంత్రిగా ఉన్నప్పుడు డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నాయి. 2018 9వ తేదీ 14వ తేదీ 9వ నెల 2018 ఆర్డర్ ఇప్పించావా లేదా నువ్వు అడుగుతా ఉన్నా. అంటే కేవలం నువ్వు మీ బంధువులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, నీ మంత్రి పదవి అడ్డం పెట్టుకొని భూములు నొక్కేసినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు చూపిస్తా. ఎందుకంటే వీళ్ళతో పాటు కోర్టులో కేసు వేసినటువంటి ఎంతో మందికి భూమి ఇవ్వలేదు, వీళ్ళకు మాత్రమే భూమి ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది? వీళ్ళతో పాటు కేసులు వేసేటువంటి అందరికీ కూడా భూమి ఇవ్వాలి కదా ప్రభుత్వం. ఇవ్వకపోగా కేవలం వీళ్లకు మాత్రమే, వీళ్ళ వియ్యంకుడికి మాత్రమే భూమి 7 ఎకరాల 19 సెంట్లు ప్రభుత్వం నుంచి వాపస్ ఇచ్చినటువంటి ఘనత మీది కాదా మాజీ మంత్రి వర్యులు అడుగుతా ఉన్నా. అదే విధంగా మాటకు ముందు చెప్తా ఉన్నారు, ఏదైనా మాట్లాడితే మేమేదో అభివృద్ధి చేశామని. నేను ఓపెన్ ఛాలెంజ్ ఎన్నో మీటింగుల్లో చెప్పాను, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. డీబీటీ ద్వారా కావచ్చు, నాన్ డీబీటీ ద్వారా కావచ్చు, ఈ పలమనేరు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత 2700 కోట్ల రూపాయలు
ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి అందిందా లేదా? అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అదే విధంగా నాన్ డిపిటి ద్వారా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, దమ్ముంటే ఎవరైనా సరే ఈ సవాళ్లు స్వీకరించమని చెప్పండి. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతవరకు పలమనేరు నియోజకవర్గానికి 5 సంవత్సరాల్లో 2700 కోట్లు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర లేదు, గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వీళ్ళు మన మీద అబండాలు వేస్తా ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పలేకపోతా ఉన్నారు ఇప్పటికి కూడా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒక్కటే చెప్తా ఉన్నాడు, మీకు మీ కుటుంబానికి మీ బిడ్డ మంచి చేస్తేనే ఓటేయండి అని అడిగే దమ్ము మా నాయకుడికి ఉంది. మీ నాయకుడికి ఉందా అని అడుగుతా ఉన్నా. నీ కానీ మీ నాయకుడు కానీ చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. ఏదైనా మాట్లాడేవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా అబద్ధాలే మాట్లాడతారు. ఎందుకంటే ఈ రోజు పరిశ్రమల శాఖ మంత్రి అయిన తర్వాత నువ్వు కియా షోరూములు 2 చేసుకోలేదని అడుగుతా ఉన్నా. కియా షోరూములు బెంగళూరులో 2 చేసుకోలేదా? 2 షోరూములు ఉన్నాయి కదా. అదే విధంగా కేవలం ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి పలమనేరు ప్రజలారా, ఎప్పుడైనా సరే ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఏ కుటుంబాన్ని దగ్గరకైనా ఏ గడప దగ్గరకైనా వచ్చి అన్నా అక్క నేను వచ్చాను మీ సమస్య ఏమన్నా ఉందా అని అడిగాడని అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా ఓటు వేసుకొని పోతే మళ్ళీ ఓటు ఎలక్షన్ వచ్చేంత వరకు గ్రామాల్లోకి వచ్చినటువంటి దాఖలా ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ మీరు ఆశీర్వదించినటువంటి నేను ఎమ్మెల్యేగా మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించిన తర్వాత ఎంత కష్టమున్నా వాననక ఎండనక ప్రతి గడపకు 2 సార్లు వచ్చానా లేదా అని అడుగుతా ఉన్నా. వచ్చానా లేదా? నేను ప్రతి గడపకు వచ్చాను, ప్రతి మనిషిని పలకరించాను. ఎవరు ఏం సమస్య చెప్పినా, ఎవరి కష్టమున్నా, ఎవరి బాధ ఉన్నా అన్ని విని వాటిని పరిష్కరించే విధంగా నేను మీతో కలిసిమెలిసి నడుస్తున్నానా లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి, 13వ తేదీ ఎన్నికలు వస్తే ఎలక్షన్ కోడ్ వస్తానే బయలుదేరారు బయటికి. అందరూ కూడా బయలుదేరి మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. పోయి ఏం చెప్తా ఉన్నారు తెలుసా? మీకు ఎమ్మెల్యే ఏం చేసినాడు, మీకేమన్నా ప్రియారిటీ ఇస్తాడా? ఈడు కదా మా పార్టీలోకి వచ్చేయండి అని చెప్తా ఉన్నాడు. నీకు పార్టీ లేదు, జెండా లేదు, అజెండా లేదు. 2009లో ఒక పార్టీలో గెలిచావు, అక్కడ వాళ్ళని ముంచి మళ్ళీ 2014లో ఇంకో పార్టీలో పోటీ చేశావు. ఆ తర్వాత 2014లో ఒక పార్టీలో గెలిచి వీళ్ళని ఇక్కడ ముంచి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముంచావు. అంటే మాది ఒక్కటే ఒకటి, నీలాగా మేము అమ్ముడు పోయే వాళ్ళు కాదు. గడప గడపకు వెంకటన్న అమ్ముడు పోతాడు అమరన్న, గడప గడపకు వెంకటన్న అమ్ముడు పోతాడు అమరన్న. నిజమా కాదా? ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, నేను చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? ప్రతి గడపకు 2 సార్లు వచ్చే ఈ పలమనేరు అభివృద్ధి కోసం మనం కృషి చేశామా లేదా నేను అడుగుతా ఉండా. మన నాయకుడు వచ్చేశాడు, జనాల్లోకి వచ్చేశాడు. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా దయచేసి సీఎం గారు పైకి తర్వాత మీరంతా బయట వచ్చేయండి.
అడిమనెప్పుడు తిప్పని రోజం ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో జన జయ నీరాజ తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీకు కన్నది మారా ఉదయించే సూర్యుడిలా నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో 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 ఎప్పుడైనా ఇంత చల్లగా ఉంటుందా? జగనన్న రాక ఈ రోజు పలమనేరు మొత్తం పులకరించిపోతా ఉంది. ఎంత చల్లని గాలి! ఎప్పుడైనా ఈ మధ్య ఇలాంటి గాలి వచ్చిందా? పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతం అని గుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తాడు పట్టండి హారడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ
ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జై జయలు పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరత్నము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం దోసుకోవద్దండి. దయచేసి ఎవరు దోసుకోవద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. దోసుకోవద్దు. దయచేసి ఎవరు దోసుకోవద్దండి. ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం అన్నా ఎవరు దోసుకోవద్దు. ఏయ్, సిలిండర్ పైన దోసుకోవద్దండి. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. దోసుకోవద్దు. అన్న వస్తున్నాడు. జగన్ అన్న వస్తున్నాడు. జగన్ అన్న రావటం పొలమనేలు పులకరిస్తుందన్నా. వరుణ దేవుడు కరుణించాడన్నా. నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యుని వీరువే